जाके देख। कौन है तो शिकार को जरा शहर बे ఆ అమ్మాయి కోసం వచ్చినట్టున్నాడు. తేడా కుట్టిందో కిడ్నాప్లన్నీ బయటపడతాయి. ఏసేంట్రా చెప్పరా చెప్పరా ఎవడ్రా మీ బాసు ఎక్కడ ఉంటాడు? అన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదన్న. వాళ్ళందరూ కలకత్తాలో ఉంటారు. బాగుతాగారే రాబాబు, నువ్వు మా జీవితంలో డబ్బు కోసమో ఆస్తి కోసమో రాలేదని ఎప్పుడు నమ్మేవాడిని నేను. అదే నిజమైంది. నాకు కొడుకు లేడు కానీ నా కూతురుతో పాటు ఇంతమంది అమ్మాయిల్ని కాపాడి అందరికీ అన్నయ్య అయ్యా. ఇన్ని కుటుంబాలకి శ్రీరామ రక్ష అయ్యా. ఈశ్వరిచ్చ ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని అంటూ ఉంటానే. దీనికన్నా పెద్ద కారణం ఏం కావాలయ్యా నువ్వు రావడానికి? కారణం జన్ముడు అయ్యా. నేను చేసింది ఆ పరమేశ్వరుడే నిన్ను మా కోసం పంపించాడయ్యా. మా అందరి ఆయుష్ పోసుకుని నువ్వు చల్లగా కలకాలం ఉండు నాయనా. అన్నయ్య, థ్యాంక్ యూ. వెల్కమ్ బోలా, వెల్కమ్. నీ కోట్ రెడీగా ఉంది. ఏంది ఒక్కడు వచ్చినావు? పోరి ఏది? సంతకం పెట్టాలి కదా. తను వచ్చేటిది లేదు, సంతకం పెట్టేటిది లేదు. కాగితాలి నాతోనే నకరాలు చేస్తున్నావా? రేయ్, పోయి ఆ పోరి పెట్టండి రా. ఎవరు ఆపుతారో చూస్తా.
ఇక నుంచి ఆ ఇంటి జోలికి రాకు. వాళ్ళు నా ఓళ్ళు. సంశయిందా? మన డీటెయిల్స్ అన్ని అందులోనే ఉన్నాయి. Damn it. దీపం పట్టరావే. స్వామి ఏంటో అరుస్తోంది చూడు. స్వామి మహా దగ్గరికి వెళ్ళు, ఒంటరిగా ఉంది. సరే అండి. మహా, ఎవరా మీరు? ఎవరు మీరంతా? వెళ్ళిపో. भाई हार्ड डिस्क उसके पास है. वदलतु ताने. Go get the hard disk. ఇక్కడే వెయిట్ చేయండి. సార్ పేషెంట్ పేరు చెప్పండి. మహాలక్ష్మి. ఆ అమ్మాయికి మీరు ఏమవుతారు? అన్నయ్య.
ఆ రోజు ఈయన చావు బతుకుల మధ్య ఉంటే టైంకి తీసుకొచ్చి రక్తం ఇచ్చి మరీ ప్రాణాలను కాపాడింది. ఈ మెడిసిన్స్ అన్ని నోట్ చేసుకోండి. మీ చెల్లెలకి ఏం కాదయ్యా. పేషెంట్ మహాలక్ష్మి అన్నయ్య అంట కదా మీరు? ఆమెకి అబ్డామెన్ వుండ్స్ అని ఆపరేట్ చేశాం. వీ ట్రైడ్ అవర్ బెస్ట్. కానీ హెడ్ ఇంజరీ ఇస్ ద మేజర్ ఇష్యూ. ఇక్కడ ట్రీట్ చేయాలన్నా కూడా కనీసం ఎక్విప్మెంట్స్ లేవు, సర్జన్స్ కూడా లేరు. మీరు వెంటనే ఏదైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళండి. షీ నీడ్స్ ఎ న్యూరో సర్జన్ ఇమీడియట్లీ. డాక్టర్ ప్లీజ్ కమ్. పేషెంట్ కోమాలో నుంచి బయటకు వచ్చింది, కానీ తను తన గతం మొత్తం మర్చిపోయింది. తన తల్లి తండ్రులు ఎవరో తనకి గుర్తులేదు. అసలు తన లైఫ్లో ఏం జరిగిందో కూడా గుర్తులేదు. షీఈ్ లైక్ అ బ్లాంక్ పేపర్ నౌ. మీరు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్తారో అదే తన గతం అవుతుంది. అంటే డాక్టర్, పేషెంట్ పానిక్ అవుతుంది. రండి. వీళ్ళెవరు? డోంట్ పానిక్, రిలాక్స్ రిలాక్స్, యుల్ బి ఓకే. వీళ్ళెవరు? నాకేం గుర్తు రావట్లేదు. నాకు తెలుసు డాక్టర్. ఆయన ఎవరు? ఆయన నాకు తెలుసు. మీరు అన్నయ్య. అన్నయ్యనేనమ్మా. నన్ను వదలొద్దన్నయ్య, నాకు భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? నీ దగ్గరే ఉన్నానుగా. అన్నయ్య, నన్ను వదలొద్దన్నయ్య, వదలొద్దు. నాకెందుకు భయంగా ఉంది. భయపడకమ్మా, నీతోనే ఉంటాను. నన్ను ఒంటరిగా వదలొద్దన్నయ్య. వదలనమ్మా, ఎప్పటికీ వదలను. మహాలక్ష్మికి తన గతమేమీ గుర్తులేదు. అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక నన్నే తన సొంత అన్నయ్య అనుకుంటుంది. ఎవరు లేని నాకు మహానే సర్వస్వం అయింది. నేను దందాలు చేసే రౌడీనన్న విషయం తనకి తెలియదు. కేవలం ప్రేమ చూపించే శంకర్ అన్నయ్యగా మాత్రమే తెలుసు. హైదరాబాదులోనే ఉండి తనని బాగా చూసుకోవచ్చు. కానీ తనని స్థితికి తీసుకొచ్చిన ఆ మాఫియా ర్యాకెట్ని
ఆడబిడ్డల్ని ఆట వస్తువులుగా అమ్ముతున్న ఆ ముఠాని అంతం చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ కలకత్తాకు వచ్చాను. ఈ సిటీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని ఏరిపారేస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు ఏదైనా జరిగితే మళ్ళీ మహా ఒంటదైపోతుందని భయపడుతున్న సమయంలో మీ అన్నయ్య తనని ఇష్టపడ్డాడు. మీతో సంబంధం కుదిరింది. తన గతం, నా లక్ష్యం మహాకి ఎప్పటికీ తెలియకూడదు. ఈ పెళ్లి తప్పకుండా జరగాలి. దాన్ని ఆపద్దు ప్లీజ్. మీలాంటి అన్నయ్య దొరకటం మహాలక్ష్మి అదృష్టం. మీరు కోరుకున్నట్టే ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.